కేరళ త్రిశూర్లోని ఒక పోలీస్ స్టేషన్కి బవీన్ అనే 25 ఏళ్ల అబ్బాయి ఒక సంచిలో కొన్ని ఎముకలు తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చాడు. ఆ ఎముకలు తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? కాదు. తన లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న అమ్మాయి ఇతను కలిసి ఇద్దరు పిల్లల్ని కానీ చంపేసి ఇంటి వెనుక పూడ్చిపెట్టేశారు. మ్యాటర్లోకి వెళ్తే అనిషా అనే 22 ఏళ్ల అమ్మాయి, బవీన్ అనే 25 ఏళ్ల అబ్బాయి, వీళ్ళిద్దరికి 2020 నుంచి ఫేస్బుక్ పరిచయం ద్వారా లవ్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లో ఉంటూ 2021లో అనిషా ప్రెగ్నెంట్ అయింది. అయితే ఈ విషయాన్ని చుట్టుపక్కల ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడి బిడ్డ పుట్టిన తర్వాత పేగు మెడకు చుట్టుకొని చనిపోయాడని చెప్పి పెరట్లో పాతేసింది. ఇది జరిగిన 8 నెలల తర్వాత బిడ్డ ఎముకలు కావాలి, నేను కొన్ని రిచువల్ చేర్పిస్తానని చెప్పి ఆమె దగ్గర నుంచి ఎముకలు తీసుకున్నాడు బవీన్. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అసలు బవీన్ ఎముకలు తీసుకున్నది ఇన్ ఫ్యూచర్ అనిష గనుక మారిపోయినా, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా ఆమె మీద పగ తీర్చుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒపీనియన్ తో దాచుకున్నాడు. మళ్ళీ 2024లో ఇంకో బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీ ఏడుపు పక్కింటి వాళ్ళకి వినిపిస్తుందని నోరు నొక్కేయడంతో ఆ బేబీ కూడా చనిపోయింది. ఈసారి బేబీని బవీన్ వాళ్ళ ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. అయితే కొన్ని డేస్ నుంచి వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం మొదలైంది. దీంతో ఆమె ఇంకో పెళ్లికి సిద్ధమైందని అనుకున్న బవీన్ ఆమె మీద పగ తీర్చుకోవాలని ఎముకలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చేశాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా కస్టడీలో ఉన్నారు. అసలు పిల్లలు నిజంగానే చనిపోయారా లేకపోతే కావాలని చంపారా అని అన్ని విధాలా దర్యాప్తు చేస్తున్నారు. పసిపిల్లలపై కూడా ఇంత దారుణమా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.